రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రాజ్నాథ్ సింగ్. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అపూర్వం. ప్రజలు రాసుకున్న పోరాట చరిత్ర మనదన్న సీఎం రేవంత్. జీఎస్టీపై కేంద్రం పెద్ద కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయన్న నిర్మలా సీతారామన్. కృష్ణా జలాల విషయంలో రాజీ పడేది లేదు. 209 టీఎంసీల నీటి కోసం పోరాడతామన్న సీఎం రేవంత్. తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద హై అలర్ట్. వసంత కృష్ణ ప్రసాద్ ను అరెస్ట్ చేయాలని కార్యకర్తల డిమాండ్. అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణ ఏడీఈ అంబేద్కర్ కు రిమాండ్. కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు 14 రోజుల రిమాండ్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు. అలిపిరి పోలీస్ స్టేషన్లో భూమన కరుణాకర్ పై ఎఫ్ఐఆర్. హైడ్రా కార్యాలయం ముందు డీఆర్ఎఫ్ సిబ్బంది ధర్నా. తగ్గించిన జీతాలు వెంటనే పెంచాలని సిబ్బంది డిమాండ్. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ గుట్టలో ఉద్రిక్తత. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు. ఏపీలో బెల్ట్ షాపులకు అడ్డుకట్ట. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఇకపై మద్యం దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపుల విధానం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ కారు ఢీకొని 7 మృతి. జ్వరం వచ్చిందని వెళ్తే రేబిస్ టీకా వేసిన ఏఎన్ఎం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర హాస్పిటల్లో ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా కడింపుంతలో ఉద్రిక్తత. మామిడిశెట్టి బెన్నిపాల్ ఇంటిపై తుంగ నాగేశ్వర్ వర్గం దాడి. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ స్కామ్ ఉందని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణలు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆగిపోయిన వంతెన నిర్మాణం. కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి కృషి చేయాలని కోరిన ప్రజలు. చిత్తూరు కాణిపాక ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. చివరి రోజు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు. మధ్యప్రదేశ్లో పర్యటించి కీలక పథకాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని. ఎక్స్లో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. ట్రంప్ గొప్పలకు పాక్ మంత్రి చెక్. భారత వైఖరిని అంగీకరించిన ఇషాక్ దార్. గాజాపై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్. తాజా దాడుల్లో 34 మంది మృతి, వందలాది మందికి గాయాలు. మరోసారి రెచ్చిపోయిన కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులు. వాంకోవర్లోని భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తామంటూ బెదిరింపులు. ప్రకాశం జిల్లాలో భార్యపై భర్త దాడి. కేసులో 2 అరెస్ట్. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న భార్య. వెలుగులోకి వచ్చిన చార్లీ కిర్క్ హత్య కేసులోని కీలక విషయాలు. కిర్క్ ద్వేష ప్రసంగాల వల్లే హత్య చేసినట్లు నిందితుడు టైలర్ రాబిన్సన్ వెల్లడి. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో 2 ఖాళీల భర్తీ ప్రక్రియ. రేసులో ముందున్న మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజా. ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య ముదురుతున్న వివాదం. ఫైనల్ గెలిచిన పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోను అని చెప్పిన సూర్య.